త్వరగా రాకు. నేను ఎక్కడ ఉంటాను లేదా? ఊరి అక్కడే ఉంటాను. పోయారా? వెళ్తున్నాండి. బలవంతుడు ఏనుగు మీనెక్కి వజ్రాన్ని చెప్తే అవును ఏదో నువ్వు తెలియగలడుయ్యా. ఏమిటో ఎంత తెక్కువాడు దొరకదు. వజ్రం పైకి చిరితే మన కిందే కదా పడేది. అది అలా పడుతూ మా గురువు గారి మహిమ వల్ల అది అంతటనే ఉన్నాడు. ఆహా, సృష్టికర్త విశ్వామిత్ర మహర్షి అంత మాయ మంత్రమే తిరుగుతుంటావు. అవును వీరబాహు, నీ వల్ల కాదు పోవయ్యా. ఆగమయ్యా పెద్దంటోని నన్ను ఈ కడదోలికి అమ్ముతారా? ఎవరు కొనుక్కున్నా మరి నన్ను ఏమి చేయమందు? కడజోటిండా పెద్దంటోని ఏమయ్యా నీకు పెళ్ళి అయిందా? అయ్యింది. పెళ్ళం పేరు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు లేరు. ఏమయ్యారు? ఏమైనా బానిసలకు అమ్ముకున్నాను. ఇట్లాంటి పట్టుకొచ్చి నాకమ్మి ధనమంతా నువ్వు పొట్టుకుపోతే తర్వాత ఈయన పెళ్ళం వచ్చి ఈయన పొట్టుకుపోతే నిండా మునిగే నేనే కదా. ఏమయ్యా నాకు ఎందుకో మిమ్మల్ని నమ్మటానికి లేదు. నా దాన్ని నన్ను పని నన్ను కొనుగోలు చేసి ఏదో విధముగా నమ్ముకొని నన్ను రుణ విముక్తిని చేయి నీ పేరేంటి? నా పేరు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు నా నోరు తెరవగానే నా పేరు మేము నాకు దాసు, అందుకని వీరదాసు అంట. పలుకుతానయ్యా. వీరదాసు అయ్యా అట్లా ఎవరు పాటుగా ఉండాలి. నువ్వేం చేయాలో తెలిసినా చెప్పయ్యా. రాత్రి అంతయు వల్లకాటి అందు కాలుడికాయ. అలాగే. ఎవరైనా సుంకము చెల్లించకుండా కొరిగి పెట్టినా సహించరాదు. అలాగేనయ్యా. మరియు ఇంటికి వచ్చినప్పుడు ఉండ నిండా కొత్తలు నింపుకు రావాలి. చెప్తావా? అలాగేనయ్యా. నాకు నచ్చేవి ఉండస్తాను. మా నాయన నాకిచ్చుండు, నేను నీకిత్తండా. ఈ కర్ర ఉన్న చోట భూత పేద పిశాచాలు పరిగిరావు. అలాగేనయ్యా. ఇదిగో చలి పుట్టినప్పుడు ఇక నీకు సత్యమేమో చేయదు, సత్యమేమో చేయదు. నక్షత్రక ఇక సెలవు సుగమయ్యా. నీ రుణము
చూడు, ఈ వారణాసి